జై జగన్నాథ, పూరీ జగన్నాథ. ఒక పక్క జగన్నాథుని రథయాత్రకు సంబంధించిన విషయాలు, విశేషాలు అవన్నీ మనం తెలుసుకుంటూ వస్తున్నాం. దాంతోపాటు జగన్నాథుని ఆలయంలో పూరీ జగన్నాథునికి రాజులు, మహారాజులు, ఎందరెందరో భక్తులు సమర్పించినటువంటి నగలు, వజ్ర వైడూర్యాలు, మరకతాలు, గోమేదికాలు, పుష్యరాగాలు ఇవన్నీ ఏమేమున్నాయి అవన్నీ ప్రజల ముందు పెట్టాల్సినటువంటి తరుణం ఆసన్నమయ్యింది అని ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కమిటీ చెప్పింది. అసలు విషయానికి వస్తే అండి, అప్పుడెప్పుడో నేను పుట్టక ముందు 1978లో పూరీ జగన్నాథుని ఆలయంలో ఉన్న రత్న భండార్ను తెరిచారట. 5 చెక్క పెట్టెలల్లో ఉన్న నగలను, వజ్ర వైడూర్యాలను, గోమేదికాలను, పుష్యరాగాలను అన్నింటినీ అండి లెక్కించి వాటిని మొత్తం ఒక లిస్టు తయారు చేసుకున్నారట. స్వర్ణాభరణాలు, వెండి, వాటి బరువు ఎంతుంది, ఇవన్నీ ఏదో అప్పట్లో చూసుకున్నారట. ఎంత ఉంది ఏమిటి అన్నది ప్రజల ముందు పెట్టలేదు. 1978లో ఆ చెక్కపెట్టెలలో పెట్టి పూరీ జగన్నాథుని ఆలయంలోనే ఒకవైపు ఉన్నటువంటి అత్యంత పురాతనమైన ఒక రహస్యమైనటువంటి గది, రత్నభండార్ అని చెప్పి దానికి పేరు పెట్టారు. అందులో పెట్టి తాళం వేసేశారు. ఎప్పుడు 1978లో. ఇప్పటి వరకు ఆ తాళం చెవి ఏమయ్యింది అన్నది కూడా నిన్న మొన్నటి దాకా తెలియనటువంటి పరిస్థితి. మరి తాళం చెవి ఎక్కడ పోయిందో ఏందో తెలియనటువంటి పరిస్థితి ఉంటే అసలు ఆ లోపల ఎన్ని ఆభరణాలున్నాయి, అసలు ఏమేమున్నాయి ప్రజలకు తెలియాలా వద్దండి. తర్వాత ఆ ఆభరణాలలో వేటికైనా సరే మకిలి పట్టి ఉంటే దాన్ని శుభ్రం చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదండి చెప్పండి. అలాగే మెరుగులు దిద్దాల్సినటువంటి ఆభరణాలు ఉంటాయి కొన్ని, వాటికి మెరుగులు దిద్దాలా వద్దండి. ఎస్, అసలు దానికంటే ముందు ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఆభరణాలున్నాయి, పూరీ జగన్నాథ స్వామి వారికి సంబంధించి ఏమేమున్నాయి అని చెప్పి ప్రజలకు ట్రాన్స్పరెంట్గా తెలియాలి. అలాగే అత్యంత అధునాతనమైన సెక్యూరిటీని కూడా వాటికి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా కీలకమైన విషయము, ఆ రహస్య గది, పురాతనమైనటువంటి గది ఉంది కదా, దానికి రత్నభండార్ అని చెప్పి పేరు పెట్టారు. బానే ఉంది. వర్షం పడినప్పుడు లోపలికి నీళ్లు కారి అసలు ఏమైంది, లోపలి ఎలా ఉంది ఆ గది, బూజు పట్టి ఉందా, బీటలు వారుతూ ఉన్నదండి ఆ రహస్య గది. లేటెస్ట్ రిపోర్ట్ తీసుకొని చూస్తే అంటే ఒక రకంగా జీర్ణావస్థకు చేరుతోంది రహస్య గది. నిజానికి ఒక్క గది అన్నట్టు బయట నుంచి కనిపిస్తోంది కానీ ఒక గది కాదండి. ఒకసారి తాళం తెరిచి లోపలికి వెళితే అందులో చిన్న చిన్న రహస్య గదుల్లాగా అమర్చారు అన్నట్టుగా ఆ 1978 సమయంలో లెక్కించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉంటారే, ఒకరిద్దరు మీడియాతో మాట్లాడుతుంటే నేను చూశాను. బట్ ఎంత ఉంది ఏంటి సంపద అన్నది ఇంతవరకు డేటా బయటికి రాలేదు. అలాగే ఆ గదులన్నింటినీ మరమ్మతు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వర్షపు నీళ్లు లీక్ అయి గోడలు బీటలు వారుతుంటే పట్టించుకోవాలి కదా ప్రభుత్వాలు. నిజానికి నవీన్ పట్నాయక్ గారి ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి అనేది ప్రజల నుంచి బయలుదేరింది. 2017-18 నుంచి మెల్లిగా స్టార్ట్ అయ్యింది. ఆ టైంలో పురావస్తు శాఖను కోర్టు ఆదేశించిందండి, వెళ్ళండాయా దానికి సంబంధించిన సంగతి ఏంటో కాస్త చూసుకోండి అని చెప్పి. 1978లోనే అండి లెక్క పెట్టడానికి 70 రోజుల సమయం పట్టింది ఆ నగలన్నింటినీ లెక్క పెట్టడానికి. అంటే పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. అప్పట్లో అండి కొన్నింటిని వదిలేశారట లెక్క పెట్టలేక. సో ఆ లెక్కల మీద కూడా రకరకాల సందేహాలున్నాయి. దీనికి సంబంధించి ఒడిశా హైకోర్టులో వ్యాజ్యం దాఖలయ్యింది 2017-18 ఆ సమయంలో. అప్పుడే అండి ఆ హైకోర్టులో దాఖలైనటువంటి వ్యాజ్యాన్ని తీసుకొని హైకోర్టు న్యాయమూర్తి గారు చెప్పారు, భాండాగారాన్ని తెరిపించండి, సంపద లెక్కించండి అని. సుప్రీంకోర్టు కూడా అండి ఒడిశా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది. ఇక కోర్టులు తీర్పిచ్చేసరికి నవీన్ పట్నాయక్ గారి ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి కదా, హడావుడి చేసింది. 2018లోనే పురావస్తు శాఖను అక్కడ ఆదేశించి అయ్యా ఇదేందుకు కాస్త చూడండి అని. ఆ తర్వాత చర్చోపచర్చలు జరిగాయి. 2019 ఏప్రిల్ 6వ తేదీన నవీన్ పట్నాయక్ ప్రభుత్వం 13 మందితో కూడిన అధ్యయన సంఘాన్ని ఏర్పాటు చేసింది. వాళ్ళందరూ వెళ్ళారండి, సరే తెరుద్దాము అని. ఆ రత్నభాండార్ యొక్క అంటే ఆ రహస్య గది యొక్క తాళపు చెవి కనిపించలేదు. అది అప్పట్లో వార్తల్లో వచ్చింది 2019లో. సో దాంతో అప్పుడు సభ్యులు వెనుదిరిగారు. అంతేనా, వదిలేశారు దాన్ని విషయాన్ని. ఎందుకు వదిలేశారు, తాళం చెవి దొరకలేదని చెప్పి వదిలేశారు 2019 ఏప్రిల్ 6వ తేదీన. ఇప్పటి వరకు అండి మళ్ళీ దాని గురించి నవీన్ పట్నాయక్ గారు ఆలోచించినటువంటి పరిస్థితి. ఇక భక్తులలో ఒక రకమైన అసంతృప్తి బయలుదేరింది. అంటే రెగ్యులర్ గా జగన్నాథుని ఆలయానికి వెళ్లి వచ్చేవాళ్ళు, తరతరాలుగా సేవించే వాళ్ళు ఉంటారు కదా, అంటే మరమ్మతులకు ఎలాంటి
చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదేంటి అని చెప్పి. సరే, మొత్తానికండి ప్రభుత్వము జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీని నియమించింది. ఇక నిన్న మొన్నటి దాకా తాళం చెవి ఎక్కడికి పోయిందో ఏంటనేది తెలియలేదు. అయితే ఆ తర్వాత క్రమక్రమంగా కనుక్కుంటే ఒరిజినల్ తాళపు చెవి లేదట, డూప్లికేట్ తాళపు చెవి పూరి కలెక్టరేట్ ట్రెజరీలో ఉంది అని చెప్పి గుర్తించారు. ఒక డాక్యుమెంట్లో రాసింది, పలానా తాళం చెవి ఇక్కడ కలెక్టర్ ట్రెజరీలో ఉంది, ఈ తాళం చెవి పూరి జగన్నాథుని ఆలయంలో ఉండే రహస్య భాండార్ యొక్క డూప్లికేట్ తాళం చెవి అని చెప్పి రాసి, అప్పుడెప్పుడో పాత ఆ 1978 ఆ కలెక్టర్ సంతకము, కొంతమంది అధికారుల సంతకాలు అలా ఉన్నాయన్నమాట ఆ పేపర్ మీద. మొత్తానికి దాన్ని ఆ డాక్యుమెంట్ని దొరికించుకున్నారు. ఓహో, రత్న భాండార్ యొక్క డూప్లికేట్ తాళం చెవి ఉందా అని. మొత్తానికైతే ఆ తాళం చెవిని పూరి కలెక్టరేట్ నుంచి, ఆ ట్రెజరీ నుంచి బయటికి తీసుకున్నారు. కానీ రఘువీర్ కమిటీ నివేదికను ప్రభుత్వం ఇంతవరకు వెల్లడించలేదు. ఒక గోలలాగా తయారయ్యింది, ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని రీసెంట్ ఎన్నికలలో ఒడిశాలో ప్రచారాస్త్రంగా మార్చుకుంది. మేము అధికారంలోకి వస్తే పూరీ జగన్నాథుని రత్నభాండాగారాన్ని తెరిపిస్తాము అని మేము హామీ ఇస్తున్నాం అని చెప్పింది బీజేపీ పార్టీ. ఇక ఒడిశాలో భారతీయ జనతా పార్టీ వచ్చేసింది, బీజేపీ సీఎం వచ్చారు. వచ్చి రాగానే అండి వెంటనే రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ రథ్ అని చెప్పి వారి అధ్యక్షతన 16 మందితో నిపుణులతో కూడినటువంటి కమిటీ వేసింది. భాండాగారం లోపల ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదండి, 46 ఏళ్లుగా అందులోకి ఎవరు వెళ్ళలేదు, కాబట్టి ఏం చేయాలో చెప్పండి, అసలు ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ ఏం చేద్దాము అని ఒడిశా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఒడిశా ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు రిటైర్డ్ జస్టిస్ ని ఒక ఆయన్ని వేశారనమాట. సో ఇప్పుడు ఆ రిటైర్డ్ జస్టిస్ గారు, ఆయనతో పాటు ఉన్నటువంటి కమిటీ వాళ్ళందరూ మొత్తం అధ్యయనం చేశారండి. అత్యంత వేగంగా అధ్యయనం చేసి పూరిలో సమావేశమయ్యి కూలంకషంగా చర్చలు జరిపి ఆ లోపల ఉన్నటువంటి రహస్య భాండార్ ఆ గదిని తెరవాలి అని చెప్పి ఆలయ నిర్వహణ కమిటీకి రిటైర్డ్ జడ్జ్ సిఫారసు చేశారు. ఆ కమిటీ ఈ సిఫారసును ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి అనుమతి తీసుకోబోతూ ఉన్నారు. సో అతి త్వరలో పూరీ జగన్నాథుని యొక్క ఆ రత్నభాండార్ను తెరవబోతూ ఉన్నారు. అయితే డూప్లికేట్ తాళం చెవి ఇంతవరకు కలెక్టరేట్ ట్రెజరీలో కలెక్ట్ చేసుకునేది మా చేతికి రాలేదు అని చెప్పి పూరీ జగన్నాథ్ శ్రీక్షేత్రము అని పిలుస్తారండి ఆ పాలనాధికారి చెప్పారు. ఈ నెల 14వ తేదీన ఆయనకు అది అందబోతోంది. అయితే ఆ డూప్లికేట్ తాళం చెవితో ప్రయత్నం చేస్తారండి. ఒకవేళ తెరుచుకోకపోతే, ఒకవేళ అది డూప్లికేట్ తాళం చెవి కాదనుకోండి, ఎక్కడో పోయింది లేకపోతే ఎవడో మార్చాడు ఏదో చేశారనుకోండి, ఈ 46 ఏళ్లలో అసలే ప్రభుత్వ ఆఫీసులు, ఇక ఒడిశా ఆ పాలన ఎలా ఉంటుందో మనకు తెలుసు. అంతకుముందు ఉన్నటువంటి వారు ఇప్పుడున్నటువంటి వారు ఏదో చేసి ఉంటారు పాలన. బట్ ఇటువంటి వాటి మీద బాగా శ్రద్ధ పెట్టాలండి. శ్రద్ధ పెట్టకపోతే ఇక తస్కరణ యోగం పడుతుంది స్వామివారి నగలకు. సో తాళం చెవితో తెరుచుకోకపోతే ఏం చేయాలి అన్న ప్రశ్న వచ్చింది నిన్న డిస్కషన్లో, మీటింగ్లో. రిటైర్డ్ జడ్జి చెప్పారు, ట్రై చేయండి, తెరుచుకోలేదనుకోండి బద్దలు కొట్టండి, తాళం రత్నభాండార్ తాళం బద్దలు కొట్టేయండి. ఎలాగో అన్ని కెమెరాలు ఉంటాయి, మనం ఆ తాళం చెవితో తీసేది తెరుచుకోకపోతే తాళం బద్దలు కొట్టేటప్పుడు కూడా నేను ఆదేశాన్ని ఇస్తున్నాను, ప్రభుత్వానికి సంబంధించిన వారు ఉంటారు, మనం ఉంటాం, ఆలయ కమిటీ వాళ్ళు ఉంటారు, మొత్తం కెమెరాస్ ఉంటాయి, తాళాన్ని బద్దలు కొట్టి మరి లోపలికి వెళ్ళి ఆ గదిని శుభ్రం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నగలన్నింటినీ ఒక సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్లో పెట్టి వాటన్నింటినీ లెక్కించాల్సినటువంటి అవసరం ఉంది. లెక్కించడం మాత్రమే కాదు, వాటికి మెరుగులు దిద్దాలి. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా చెయ్యాలి, సంపద లెక్కింపు, ఆభరణాల భద్రత, మరమ్మతులు ఏమేం చెయ్యాలి, ఎట్టెట్లా చేయాలి అని చెప్పి ఒక ప్రాసెస్ మొత్తం తయారు చేసి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి రిటైర్డ్ జస్టిస్ విశ్వనాథ్ రథ్ గారి టీం అందించబోతోందండి. సో నెక్స్ట్ ఈ ప్రాసెస్ అన్నది స్టార్ట్ అవబోతోంది. అయితే అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కింపు చేపట్టాలి. అది ఎప్పుడు పూర్తవుతుందో ఎగ్జాక్ట్గా చెప్పలేము. బట్ అప్పటి వరకు ఈ కమిటీలలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా సభ్యులందరూ శాకాహారాన్ని భుజిస్తూ నియమనిష్టలతో ఉండాలి. స్వామివారి దర్శనాలకు భక్తులు ఇబ్బంది పడకుండా ఆలయ పాలక వర్గము, ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. రత్నభాండార్కు సంబంధించిన యాక్టివిటీ అక్కడ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా హై సెక్యూరిటీ పెంచాల్సి ఉంటుంది. ఎట్టెట్లా చేయాలి, కెమెరాస్ ఎక్కడెక్కడ పెట్టాలి, సెన్సార్స్ ఎక్కడెక్కడ పెట్టాలి, ఇవన్నీ అండి మొత్తం ఒక టెక్నాలజీ టీంని అందరినీ కూర్చోబెట్టుకొని ఇవన్నీ చేయబోతూ ఉన్నారు. సో 5 చెక్క పెట్టెలలో ఉంచినటువంటి ఆ పూరీ జగన్నాథుని ఆభరణాలు ఎన్ని ఉన్నాయి ఏమిటి అన్నది మనకు తెలవబోతోంది. నిజానికండి అంతకుముందు
కొన్ని సంవత్సరాలు ఇంకా చాలా దశాబ్దాలు వెనక్కి వెళితే ప్రతి 3 ఏళ్లకోసారో 4 ఏళ్లకోసారో 5 ఏళ్లకోసారో వాటన్నింటినీ లెక్కించేవారు. అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా నగలు, వాటి నాణ్యత ఎలా ఉంది చెక్ చేసుకునేవారు. మళ్ళీ ఆ గది లోపల పెట్టేవారు, గది తలుపులు బిగించేవారు, తాళం వేసేవారు. 1978 నుంచి ఇప్పటి వరకు అలా వదిలేశారు అని అంటే ఒక్కసారి ఆలోచించండి. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి నగలు అవన్నీ కూడా అండి ఇట్లా లెక్కించాలి అని చెప్పి ఆనాటి ఐఏఎస్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆయన ప్రయత్నం చేశారు. 1978 ఆర్ 1979లో ఆయన టీటీడీకి వచ్చారండి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా. ఆ తర్వాత ఆయన ప్లాన్ చేసుకున్నారు. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక కమిటీని వేశారు ప్రభుత్వం వారు. ఇవన్నీ జరిగాయి. శ్రీకృష్ణదేవరాయల వారు నగలు ఇచ్చారు, అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారు. మనం చాలా చదువుకుంటాం కదా. పాండ్యులు వచ్చారు, అప్పుడు వీరు వచ్చారు, వారు వచ్చారు, ఆ మహారాజు గారు దర్శించుకున్నారు, డైమండ్ ఇచ్చారు, నగలు ఇచ్చారు, మరకతాలు ఇచ్చారు అని చదువుతాం. మరి అవన్నీ ఏమయ్యాయి ఒకసారి చెక్ చేయాలి అని చెప్పి పివిఆర్కే ప్రసాద్ గారు అందరినీ కూర్చోబెట్టి వాటన్నింటినీ తీసి లెక్కించే కార్యక్రమం మొదలు పెడితే చరిత్రలో ఏమేమైతే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అందాయి అని చెప్పి మనం ఎన్నెన్నో గ్రంథాలలో, శాసనాలలో, తామ్ర శాసనాలలో, రాతి శాసనాలలో చదువుకున్నామో వాటిలో చాలా మటుకు లేవు అన్నటువంటి అంశం బయటకు వచ్చింది. చాలా పెద్ద వివాదం కూడా అప్పట్లో రేగింది. సో ఎగ్జాక్ట్ లెక్కించి దాన్ని బెంచ్ మార్క్ చేయాలి. ఈ రోజు లెక్కించాము, ఇవన్నీ ఉన్నాయి, క్వాలిటీ ఇలా ఉంది, ఇన్ని డైమండ్స్ ఉన్నాయి, ఇన్ని నగలు ఉన్నాయి, ఇంత బరువు ఉంది, ఇంత వెండి ఉంది, ఇవన్నీ ఉన్నాయి చేసి అది మొత్తం భక్తులకు అందుబాటులో ఉండేలా ఉండాలండి. ఎందుకంటే తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా, ఆలయ కమిటీ ఎవరు వచ్చినా కానీ నెక్స్ట్ మళ్ళీ ఒక 3 ఇయర్స్కో 5 ఇయర్స్కో మళ్ళీ లెక్కిస్తే అవన్నీ ఎగ్జాక్ట్గా ఉండాలి. ఇంకా కొత్తవి ఏమన్నా యాడ్ అయితే వాటన్నింటినీ రత్నభాండార్లో చేర్చాలంటే చేర్చాలి. అది పెరగాలి తప్ప సంపద తరగకూడదు కదా. సో ఇవన్నీ చేసి ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒడిశాలో ఏర్పడిన తర్వాత ప్రయత్నం చేస్తోంది. నెల రోజుల్లోనే ఇలా ముందడుగు వేశారు. అది విషయం. ధన్యవాదాలు.